హాయ్ ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ పాలస్తీనా ఆ యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికాలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనాకు పాజిటివ్గా గళం విప్పుతూ ఉన్న వాళ్ళు రకరకాల యూనివర్సిటీస్లో మనకు కనిపిస్తూ ఉన్నారు, రకరకాల చోట్ల మనకు కనిపిస్తూ ఉన్నారు. అందులో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకరమైన మ్యాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరుగుతోంది. అక్కడ మేఘా వేమూరి పేరు చూడగానే మన తెలుగమ్మాయి అని చెప్పి మీకు అర్థమవుతోంది. ఈ మేఘా వేమూరి పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడింది. ఆ మాట్లాడడంలో భాగంగా తాను చదివినటువంటి ఆ యూనివర్సిటీ గురించి, మ్యాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి కొన్ని కామెంట్లు వేసింది. దాంతో ఆ యూనివర్సిటీకి చెందినటువంటి వాళ్ళు ఆమెను, ఆమె కుటుంబాన్ని ఆ కార్యక్రమం నుంచి ఇంటికి పంపించేశారు, బయటికి పంపించేశారు. ప్రస్తుతం ఈమె ఇచ్చినటువంటి స్పీచ్ నెట్లో బాగా వైరల్గా మారింది. అసలు ఎవరామె, ఏం మాట్లాడింది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు మీరు కూడా మీ అభిప్రాయాలు ఈ వీడియో మీద కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. ఎవరి అమ్మాయి అంటే పేరు చూస్తుంటే తెలుగు అమ్మాయి లాగా ఉంది కదా, వేమూరి అన్న పేరు చూస్తే. అయితే ఇప్పుడు ఏదో ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిన అమ్మాయి అయితే కాదు. ఈమె ఇండో అమెరికన్ అమ్మాయి, జార్జియా రాష్ట్రంలో ఆల్ఫారెటాలో జన్మించింది అని తెలుస్తోంది. అంటే ఆబ్వియస్గా అమెరికన్ సిటిజన్. జార్జియాలోని ఆల్ఫారెటా హై స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత MITలో చేరి కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్, లింగ్విస్టిక్స్ వీటిలో లేటెస్ట్గా డిగ్రీ పూర్తి చేసింది. అయితే ఆమె MIT క్లాస్ ప్రెసిడెంట్గా కూడా ఉంది. మన దగ్గర క్లాస్ లీడర్ అని చెప్పి పిలుస్తారు కదా, అలా అని చెప్పి అనుకోండి. కార్యక్రమం జరుగుతోందండి యూనివర్సిటీలో. ఈమె అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో మాట్లాడాల్సినటువంటి ఈమె అక్కడికి వెళ్ళి నిలబడి తాను చదివినటువంటి సంస్థ MIT గురించి వ్యాఖ్యలు కూడా చేసింది. ఏం మాట్లాడింది ఈమె అంటే, ఇజ్రాయెల్తో ఈ MIT సంబంధాలు కలిగి ఉంది అంటే దాని అర్థం పాలస్తీనా ప్రజల మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు అమెరికా దేశంతో పాటు MIT కూడా మద్దతు తెలుపుతున్నట్టే, సహాయం చేస్తున్నట్టే. పాలస్తీనాను ఈ భూమి మీద నుంచి లేకుండా చేయడానికి ఇజ్రాయెల్ చూస్తోంది. దాన్ని మనందరం చూస్తూ ఊరికే కూర్చున్నాం. ఆ దారుణంలో MIT కూడా భాగమవడం సిగ్గుచేటు. ఇజ్రాయెల్ మిలిటరీతో సంబంధాలు తెంచుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత సంవత్సరం MIT గ్రాడ్యుయేట్స్ బాడీ, అండర్ గ్రాడ్యుయేట్స్ యూనియన్ ఓట్లు వేసింది ఇజ్రాయెల్తో, అంటే ఇజ్రాయెల్ మిలిటరీతో MIT సంబంధాలు తెంచుకోవాలి అని. అలాగే గాజాలో శాశ్వత కాల్పుల విరమణ కోసం MIT కాలేజీ సిబ్బంది పిలుపునిచ్చారు. పాలస్తీనా కోసం పోరాడుతున్న వాళ్ళందరికీ మద్దతుగా నిలిచారు అని చెప్పి ఈ మేఘా వేమూరి పాలస్తీనాకు మద్దతుగా స్టేట్మెంట్స్ ఇచ్చింది. దాంతో MIT పై చేసినటువంటి వ్యాఖ్యలతో ఆ యూనివర్సిటీ ఛాన్సలర్ మెలిసా నోబెల్స్ ఆమె సీరియస్ అయ్యారు. ఈ మేఘా వేమూరిని, ఆమె కుటుంబాన్ని వెంటనే ఆ కార్యక్రమం నుంచి ఇంటికి పంపించేశారు. ఇది మనకు ప్రస్తుతం తెలుస్తోంది. అయితే ఈ అమ్మాయి మాట్లాడింది కరెక్టా కాదా అన్నటువంటి దాని మీద డెఫినెట్గా చర్చ అనేది ఉంటుంది. మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. అయితే అండి, ఈమె మాట్లాడింది మానవ హక్కుల దృక్కోణంలో మాట్లాడింది అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే పాలస్తీనా ప్రజల బాధల గురించి ఈమె మాట్లాడింది. ఆమె స్పీచ్లో గాజాలో ధ్వంసమైన విశ్వవిద్యాలయాలను హైలైట్ చేసింది అమ్మాయి. మేము MITలో చదువుకొని గ్రాడ్యుయేట్స్ అయ్యాము, మరి గాజాలో యూనివర్సిటీస్ను లేకుండా చేశారు, మరి అక్కడున్న వాళ్ళు ఎలా చదువుకుంటారు అని చెప్పి ఈమె మాట్లాడింది. అలాగే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఈమె మాట్లాడింది. అయితే ఈమె ఇచ్చినటువంటి స్పీచ్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగాను పాలస్తీనాకు పాజిటివ్గా ఉంది అన్నటువంటి చర్చ నడుస్తోంది. అయితే అండి, ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణ జరుగుతోంది కదా, అందులో ఉన్నటువంటి కాంప్లెక్సిటీస్ని ఈ అమ్మాయి పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈమె స్పీచ్ ఏకపక్షంగా ద్వేషపూరితంగా ఉంది. ఇజ్రాయెల్ను విమర్శిస్తూ పాలస్తీనాకు పాజిటివ్గా మాట్లాడుతూ ఈమె స్పీచ్ సాగింది అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే మన తెలుగు అమ్మాయి అన్నది మనకు అర్థమవుతుంది కాబట్టి సరే, ఓవరాల్గా భారతదేశం అని చెప్పి అందాం. సో ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు ఏంటి ఈమె మీద అంటే, ఈమె ఒక వోక్ హిపోక్రసీని ప్రతిబింబించే విధంగా మాట్లాడింది. భారతదేశంలో సమస్యలు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, పహల్గాం దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించి ఎందుకు MITని వేదికగా చేసుకుని ఈమె మాట్లాడలేదు? ఒక్కొక్కరి మతం ఏమిటో అడిగి మరీ పహల్గాంలో తీవ్రవాదులు కాల్చి చంపారు. ఎందుకు మరి భారతీయ మూలాలు ఉన్నటువంటి ఈ అమ్మాయి ఎందుకు పహల్గాం దాడికి సంబంధించి మాట్లాడలేదు అన్న ప్రశ్న వేస్తున్నారు. అలాగే బంగ్లాదేశ్లో హిందువుల మీద అతి భయంకరమైన హింస, దారుణాలు, దాష్టికాలు జరిగాయి గత సంవత్సరంలో మనం చూస్తే.
మరి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో ఆబ్వియస్గా మన భారతదేశంలో అర్బన్ నక్సల్స్, మన భారతదేశంలో కమ్యూనిస్టు భావజాలం ఉన్నవాళ్ళు, ఎర్రచొక్కా భావజాలం ఉన్నవాళ్ళు ఈ అమ్మాయి మాట్లాడిన దాన్ని మెచ్చుకుంటూ ఉన్నారు. ఈమె ధైర్యవంతురాలు అని చెప్పి కొనియాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో కూడా వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆబ్వియస్గా అండి బై డిఫాల్ట్ వాళ్ళు ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈమె మాట్లాడిన దాన్ని మెచ్చుకుంటూ ఉన్నారు. అయితే ఒక పాయింట్ చాలా మంది మర్చిపోతూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ విషయంలో ఎలాంటి మంచి నిర్ణయం తీసుకున్నారు, సీజ్ ఫైర్ అని చెప్పి పాకిస్తాన్ వాడు కాళ్ల బేరానికి రాగానే ఎలా మోదీ గారు ఒక కామా పెట్టారు అన్న విషయం ఇప్పుడు అర్థమవుతోందా మీకు? ఇజ్రాయెల్ ఎక్కడ కామా పెట్టాలి అన్నది అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. నిజానికండి ఇజ్రాయెల్ పాపం చాలా నష్టపోయింది. తీవ్రవాదము ఎంత భయంకరమైనదనే చూడండి. ఇజ్రాయెల్ దేశంలో అక్టోబర్లో వాళ్ళు ఏదో పండగ చేసుకుంటూ ఉన్నారండి. వాళ్ళ పండగలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హాలిడే మూడ్లో వాళ్ళు ఉన్నారు. ఒక కాన్సర్ట్ జరుగుతోంది, ఒక సంగీత కచేరీ కార్యక్రమం జరుగుతోంది. అందరూ కుటుంబాలతో సహా వచ్చి అక్కడ ఆనందిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రశాంత జీవనాన్ని దెబ్బ కొట్టింది తీవ్రవాదం. 2023 అక్టోబర్ గాజా నుంచి వచ్చిన తీవ్రవాదులు వీళ్ళ మీద విరుచుకుపడి అడ్డదిడ్డంగా కాల్పులు జరుపుతూ వెళ్లారు. దాదాపు 1200 మంది ఇజ్రాయేలీలను, ఎవరిని సైనికులను కాదు, సామాన్య పౌరులను, మహిళలను, పిల్లలను, వృద్ధులను విచక్షణారహితంగా కాల్చిపారేసి కొంతమంది ఇజ్రాయేలీలను తీసుకొని బందీలుగా పట్టుకొని వెళ్ళిపోయారు ఆ తీవ్రవాదులు. ఆ బందీలను ఇప్పటి వరకు మొత్తం విడిపించలేదు. ఆ బందీలను మొత్తం మాకు ఇవ్వండి, మా ఇజ్రాయేలీలను మాకు ఇవ్వండి, మా బందీలను మాకు ఇవ్వండి, మేము యుద్ధం చేయడం ఆపేస్తాము అని స్పష్టంగా బెంజమిన్ నెతన్యాహు చెప్తూనే ఉన్నారు. అప్పటి వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది, యుద్ధం ఆగదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ఆ బందీలను మాత్రం వాళ్ళు వదలడం లేదు. ఆ బందీలను వదిలేలాగా ప్రపంచంలోని ఏ దేశాలు కూడా ముందుకు రావడం లేదు, ఆ హమాస్ వాళ్ళని ఒప్పించడం లేదు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉండే ప్రజాస్వామ్య దేశాలు కూడా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెంచుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న ఫ్రాన్స్ చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇజ్రాయెల్ మీద. ఇక నువ్వు యుద్ధం చేయడం ఆకపోతే మేము నీకు సహాయ సహకారాలు అందించడం ఆపేస్తాము అని చెప్పి ఫ్రాన్స్ బెదిరిస్తోంది ఇజ్రాయెల్ను. చాలా దేశాలండి, ప్రజాస్వామ్య దేశాలు గత వారం 10 రోజుల్లో మీరు చూస్తే కనీసం 5-6 దేశాలు ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెంచుతూ ఉన్నాయి, బెదిరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గాజా లోపల చాలామంది అమాయక ప్రాణులు వాళ్ళందరూ చనిపోతూ ఉన్నారు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో అన్నదాన్ని బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇదే అండి సమస్య వస్తుంది. మరి ఇజ్రాయెల్లో మరణించినటువంటి ఆ 1200 మంది గురించి ఎవడు మాట్లాడు? ఎత్తుకుపోయారు చాలా మందిని ఇజ్రాయేలీలను, వాళ్ళ గురించి ఎవడు మాట్లాడు? వాళ్ళని విడిపిస్తాము అని చెప్పి ఒక దేశానికి చెందినవాడు చెప్పడు. ఇజ్రాయెల్ కూడా ఏమైందో చూసారా? ఒక ఆపరేషన్ లాగా చేసి వాళ్ళు ఆపకుండా ముందుకు వెళ్ళిపోయేసరికి యుద్ధము అది ఎక్కడ ఆపాలి, ఎలా ఆపాలి అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. గాజా అదేం పెద్ద భారీ దేశము కాదు, ఏమి కాదు. పాలస్తీనా, ఇజ్రాయెల్ ఆ రెండింటి మధ్యలో ఒక చిన్న భాగం, ఒక చిన్న స్ట్రిప్ లాంటిది. దాంతోనే దాదాపు 1.5 years యుద్ధం చేస్తూ వస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళంటే ఒకసారి ఆలోచించండి. మొన్న నరేంద్ర మోదీ గారు గనక సీజ్ ఫైర్ ఒప్పుకోకుండా ఇంకా ముందుకు వెళ్ళుంటే, యుద్ధం చేయడానికి ఇంకా చేస్తామని చెప్పి వెళ్ళుంటే ఆ యుద్ధం ఎంతకాలం కొనసాగి ఉండేది ఒకసారి ఆలోచించండి. కేవలం పాకిస్తానే కాదు, పాకిస్తాన్కి సహాయ సహకారాలు అందించడానికి చాలా దేశాలు ఉన్నాయి. చైనా ఉంది సహాయ సహకారాలు అందించడానికి, టర్కీ ఉంది, డైరెక్ట్గా డ్రోన్సే ఇచ్చేస్తుంది వాళ్లకు, అజర్బైజాన్ ఉంది. నెక్స్ట్ చైనాకు మద్దతుగా ఉండే దేశాలు, ఆ టర్కీకి మద్దతుగా ఉండే దేశాలు మెల్లిగా ఒక్కొక్కటి రంగంలోకి దిగుతూ వస్తాయి. దాన్ని ఒక అంతర్జాతీయ యుద్ధంలాగా తయారు చేసి పెడతాయి. భారతదేశానికి రష్యాతో దోస్తీ ఉంది కాబట్టి రష్యా అంటే పడనటువంటి దేశాలు కొన్ని ఉంటాయి, అవి భారతదేశానికి కిందికి లాగాలని చూస్తాయి. అదొక పెద్ద కాంప్లెక్స్ సిచ్యువేషన్ తయారవుతుంది యుద్ధం లోపలికి మనం వెళ్ళామంటే. యుద్ధం చేయడం మనకు చేత కాదంటే డెఫినెట్గా చేతనవుతుంది, ఓడిపోము. కానీ ఆ గెలుపు రావడానికి నెలలు సంవత్సరాలు పట్టేటటువంటి ఛాన్స్ ఉంటుంది. 1971 రోజులు కావివి, 1981 రోజులు కావివి. గేమ్ ప్లాన్ మొత్తం మారిపోయింది. సో పహల్గామ్లో తీవ్రవాదులు వచ్చి దాడి చేస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి తీవ్రవాదుల బేస్ క్యాంపులను వాటిన్నింటినీ ధ్వంసం చేసింది భారతదేశము. క్లియర్గా చెప్పింది పాకిస్తానీలు అంటే సామాన్యమైనటువంటి పౌరులు పాకిస్తానీలు ఉంటారు కదా, వాళ్ళు మా టార్గెట్ కాదు, తీవ్రవాద స్థావరాలు మాత్రమే మా టార్గెట్, నాన్ ఎస్కలేటరీ మోడ్లో మేము వెళ్ళి కొట్టాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. అంటే దీన్ని ఒక యుద్ధంలాగా తయారు చేసే ఉద్దేశం మాకు లేదు అని మొట్టమొదటి రోజు నుంచి చెప్పుకుంటూ వచ్చారు. అలాగని చెప్పి మేము ఫుల్ స్టాప్ పెట్టట్లేదు, కామా పెట్టాం. మళ్ళీ ఎప్పుడైనా తీవ్రవాద దాడులు జరిగితే మళ్ళీ మేము డెఫినెట్గా రిటార్ట్ ఇస్తాము. ఇంత చక్కగా, ఇంత డిగ్నిఫైడ్గా, ఇంత హుందాగా భారతదేశం హ్యాండిల్ చేసింది. కానీ ఇజ్రాయెల్ దగ్గర పరిస్థితి ఏమైపోయింది అని అంటే ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ యుద్ధం ముందుకు అలా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీస్లో కూడా ఇట్లా అమెరికాలో
ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి గళాలు పెరుగుతూ ఉన్నాయి. యుద్ధమాపు అని చెప్పి ఇజ్రాయెల్ను తిడుతూ పాలస్తీనాను మెచ్చుకుంటూ. ఇది పరిస్థితి అండి ప్రపంచంలో. పైగా ఇప్పుడు ఈ అమ్మాయి మేఘా వేమూరి అనే అమ్మాయి ఏదో రీసెంట్గా భారతదేశం నుంచి వెళ్ళి చదువుకుంటున్నటువంటి స్టూడెంట్ కాదు, అక్కడే పుట్టి పెరిగినటువంటి స్టూడెంట్ కదా. మరి అక్కడే పుట్టి పెరిగినటువంటి విద్యార్థి. ప్రజాస్వామ్య దేశం కాబట్టి అమెరికా ఎన్ని డ్రామాలైనా ఆడొచ్చు, ఏమైనా చేయొచ్చు అండి. భారతదేశం కూడా అంతే కదా, ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎన్ని డ్రామాలైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. తాను చదువుతున్నటువంటి యూనివర్సిటీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడొచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొచ్చు, ఏమీ కాదు. భారతదేశమైనా అమెరికా అయినా సిటిజన్స్ అయితే. ఒకవేళ ఈ అమ్మాయి కనుక అమెరికన్ సిటిజన్ కాకపోయి ఉంటే, ఏ వీసా మీదనో వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉంటే ఈ పాటికి ఉద్వాసన పలికి వెళ్ళమ్మా నీ దేశానికి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడుకో అని చెప్పి పంపించేవాళ్ళు. ఆ మధ్య ఒక పిహెచ్డి రీసెర్చ్ స్టూడెంట్ని అలాగే పంపించారు, గుర్తుండే ఉంటుంది. ఆ వీడియో మీరు చూసే ఉంటారు, మనం పెట్టాం. ఆ వీడియోలోనే నేను మీకు ఒక పాయింట్ చెప్పాను, ఎంతమంది క్యాచ్ చేశారో లేదో నాకు తెలియదు. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్తో, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మన తెలుగు వాళ్ళు, ఆ స్టూడెంట్స్తో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు పాలస్తీనాకు పాజిటివ్గాను ఇజ్రాయెల్కి వ్యతిరేకంగాను మాట్లాడుతూ ఉన్నటువంటి భాష వాళ్ళు మాట్లాడడం నేను గమనించాను. అంటే యూనివర్సిటీస్ లోపల ఈ రాజకీయాలు చేయడము, ఆ రాజకీయ భాష మాట్లాడడము, ఇది ఒకటి తయారైందండి ఈ మధ్య యూనివర్సిటీస్లో. ఒకప్పుడు ఇలా లేవు యూనివర్సిటీస్. ఇక్కడ కూడా యూనివర్సిటీస్ దాదాపు ఈ చెడిపోయేటటువంటి పరిస్థితి డైరెక్షన్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే చదువు కంటే కూడా వేరే విషయాలు, అనవసరమైన విషయాలు, అవగాహన లేకుండా అత్యంత సంక్లిష్టమైనటువంటి విషయాలను వెళ్ళి గిల్లడము, ఇది ఒకటి బాగా తయారయ్యింది. అఫ్కోర్స్ స్టూడెంట్స్లో డెఫినెట్గా రాజకీయ పరిణతి ఉండాలి, మాట్లాడగలిగే సామర్థ్యం ఉండాలి, అంతా ఓకే. కానీ తామకు చదువు చెప్పినటువంటి యూనివర్సిటీస్కు వ్యతిరేకంగా మాట్లాడడము, అవే యూనివర్సిటీస్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, ఇది కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అమెరికాలో ఈ మధ్య బాగా ఇది పెరిగింది. అయితే ఒకటి నేను చెప్పేది ఏంటంటే అండి, వీసాల మీద వెళ్ళి చదువుకుంటున్నటువంటి తెలుగు స్టూడెంట్స్ ఉంటారు కదా, లేదు ఏ H1B మీదో, ఏ L1 వీసా మీదో, లేదు H4 EAD మీదో వర్క్ చేసేవాళ్ళు కావచ్చు. మీరు అంటే ఇంకా గ్రీన్ కార్డు వచ్చి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. గ్రీన్ కార్డ్ అంటే అదేం పెద్ద సిటిజన్షిప్ ఏం కాదు కదా ఇంకా. సో వీళ్ళందరూ కూడా మీరైతే జాగ్రత్తగానే ఉండండి. మీరేమీ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడకండి, అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడకండి, అనవసరమైనటువంటి విషయాలలో మీరు తల దూర్చకండి. అమెరికాలో ఉండాలి అని చెప్పి మీరు అనుకుంటే. లేదు నాకు అనవసరము, నేను మేఘా వేమూరి అనే అమ్మాయి మాట్లాడింది, నేను కూడా మాట్లాడతాను అని చెప్పి మాట్లాడారు అనుకోండి, ఆమెను బయటికి గంటలేరు. ఎందుకంటే ఆమె సిటిజన్ కాబట్టి ఆమె ఏమైనా మాట్లాడుతుంది. మీరు సిటిజన్స్ కాదు కదా, మిమ్మల్ని ఇమ్మీడియట్గా బయటికి గంటేస్తారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు అక్కడ. సోషల్ మీడియా మొత్తం స్కాన్ చేస్తున్నారు. నెక్స్ట్ అది ఇంకా పెరుగుతుందండి, సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, లెఫ్ట్ లిబరలిజం కానీ, మన దగ్గర అర్బన్ నక్సల్స్ అంటారు, ఇటువంటిది కానీ ఏమన్నా పెరుగుతోంది అనుకోండి, అటువంటిది పెరుగుతోంది అన్న విషయం అమెరికా గమనించింది అనుకోండి, దాన్ని కూకటి వేళ్లతో పీకి అవతల బారేస్తూ ఉంటుంది. కొంచెం టైం పడుతుంది అంతే, దానికి 3 to 5 years కూకటి వేళ్లతో పీకి అవతల బారేస్తుంది, వేరే డైరెక్షన్లోకి తీసుకెళ్తుంది. మీరు అమెరికన్ చరిత్ర మొత్తం చదివితే మీకు అదే అర్థమవుతుంది. అందుకే మావోయిజాలు గట్రా అవన్నీ అమెరికాలో లేవు, అసలు ఆ డైరెక్షన్లోకి వెళ్తున్నారు. సమాజం ఆ డైరెక్షన్లోకి వెళ్తోంది, యూనివర్సిటీస్ ఆ డైరెక్షన్లోకి వెళ్తున్నాయి, సొసైటీ ఆ డైరెక్షన్లోకి వెళ్తోంది అని అంటే డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ అందరూ ఏకమై మరీ తరిమేస్తారు. అది జరుగుతుంది. భారతదేశము ఏం చేస్తుందో మీకు తెలుసు కదండి. భారతదేశము పాలస్తీనాకు వ్యతిరేకంగా మాట్లాడదు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మాట్లాడదు. స్పష్టంగా ఉంటుంది భారతదేశం ఈ విషయంలో. ఎందుకంటే భారతదేశం కూడా తీవ్రవాదంతో చాలా నష్టపోయింది. సో ఇజ్రాయెల్ కూడా తీవ్రవాదంతో నష్టపోతుంది. సో ఇజ్రాయెల్ చేసే తప్పు అని చెప్పి గట్టిగా మాట్లాడింది అనుకోండి భారతదేశము, రేపు భారతదేశం మీద కూడా రకరకాల తీవ్రవాద దాడులు జరిగాయి అనుకోండి, ఇట్లా పహల్గామ్ లాగా. అప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చే దేశాలు ఏమంటాయి? నువ్వే అన్నావు కదా యుద్ధం చేయకు, ఏం చేయకు, వాళ్ళని ఏమీ అనకు అని చెప్పి, మరి నువ్వెందుకు వాళ్ళ మీదకి, పాకిస్తాన్ మీదకి యుద్ధం చేయడానికి వెళ్తున్నావు అని చెప్పి మన గురించి మాట్లాడతారు, అంటే భారతదేశం గురించి మాట్లాడతారు. అలాగే మనం పాలస్తీనాకు వ్యతిరేకంగా కూడా మనం మాట్లాడం ముందు నుంచి కూడా. ఎందుకు అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల సంఖ్య చాలా ఎక్కువ. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా పాలస్తీనాతో చాలా దగ్గర సంబంధాలు, సన్నిహిత సంబంధాలు భారతదేశం మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. ఆ సంబంధాలను ఏమి డిస్టర్బ్ చేయాలి అని చెప్పి భారతదేశం అనుకోదు. సో ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్తో వ్యూహాత్మకమైన స్నేహము, మిలిటరీకి సంబంధించినటువంటి వ్యూహాలు అవన్నీ కూడా భారతదేశం చాలా దగ్గరగా ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడము, వాళ్ళతో సహాయ సహకారాలు తీసుకోవడము, ఇవి కూడా చేస్తోంది. ఇజ్రాయెల్ దేశానికి మన భారతదేశంలో తయారైనటువంటి క్షిపణులు అమ్ముతూ ఉన్నారు. అది కూడా నిన్న మొన్న మీరు వార్త చూసే ఉంటారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏంటంటే కంప్లీట్ వన్ సైడ్ ఎవరి వైపు తీసుకోకుండా అట్లా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్తోంది. అంటే ఏం చేసినా భారతదేశానికి సమస్య రాకూడదు అన్న కోణంలో ముందుకెళ్తూ ఉన్నారు. ఈవెన్ మీరు గమనించారా, ట్రంప్ ఏదో మాట మాట్లాడాడు, ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, నేనే యుద్ధం ఆపేశాను భారత్ పాకిస్తాన్ది అన్నట్టు ఆయన మాట మాట్లాడితే నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడలేదు, లైట్ తీసుకున్నారు.
ఎందుకంటే ఆయన రోజుకో మాట మాట్లాడతాడు అన్నట్టుగా వదిలేశారు. జయశంకర్ గారు ఖండించారు, భారత ప్రభుత్వం ఖండించింది. ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అందులో. 2 దేశాలు యుద్ధంలో ఉన్నప్పుడు ఆబ్వియస్గా చాలా దేశాలు కాల్ చేస్తుంటాయి, మాట్లాడుతుంటాయి. అందులో భాగంగా కాల్ చేశారు, మాట్లాడారు తప్ప వాళ్ళు ఏమి యుద్ధం ఆపమని చెప్పలేదు, వాళ్ళు యుద్ధం ఆపలేదు. పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది, సీజ్ ఫైర్ అని చెప్పి అడిగారు కాబట్టి వాళ్ళకు జరిగినటువంటి డ్యామేజ్ కూడా ఎంత జరిగిందో మాకు తెలుసు కాబట్టి ఎస్ ఓకే అయితే కామా పెడుతున్నాము, ఫుల్ స్టాప్ పెట్టట్లేదు అని చెప్పి మేము ఆపరేషన్ సింధూర్ ఆపాము అని ఇంత స్పష్టంగా చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా ఇది అర్థం కాదండి. తెలంగాణలో అర్థం కాదు, ఒక ఫాల్స్ నేరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. అంటే మోడీ ఇంకా యుద్ధం చేయాల్సింది, పిఓకేని ఆక్రమించుకోవాల్సింది, అంటే ఇంకా చాలా మందిని చంపాల్సింది, ఈ యుద్ధం ఇంకొక కొన్ని ఏళ్ల పాటు కొనసాగాల్సింది, అది చూపించి మళ్ళీ మేము బీజేపీ చేతగాంది అని చెప్పి మేము గద్దెనెక్కాల్సింది. ఇట్లాంటి దొంగ నాటకాలు చాలా ఉన్నాయి కాంగ్రెస్లో. నరేంద్ర మోదీ గారేమో యుద్ధం చెయ్యాలి, యుద్ధోన్మాదం ఆ డైరెక్షన్లో లేరు. అలాగని చెప్పి పిరికి వాళ్ళలాగా కూడా లేరు. ఇజ్రాయెల్ పరిస్థితి చూడండి. ఇప్పుడు ఇజ్రాయెల్కు అమెరికా వెన్నుదన్నుగా ఉంటుందండి. యూదులు చాలామంది అమెరికాలో ఉంటారు, చాలా కష్టపడతారు, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. అటువంటి ఇజ్రాయెల్ తీవ్రవాదంతో చాలా బాధపడుతుంది, చాలా కష్టపడుతోంది. అటువంటి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అమెరికాలో ఉన్నటువంటి స్టూడెంట్స్. ఇంకేం చెప్పాలి? అది విషయం. ధన్యవాదాలు.